నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ లోపం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘనకి పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది. మేఘన భర్త అజిత్ గొప్ప విద్యావంతుడు, ఇంకా ధనవంతుడు కూడా. అతను ఒక పేరు మోసిన వ్యాపారవేత్త. చిన్న వయసులోనే వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించేవాడు. అలాంటి కుటుంబంలో మేఘన కోడలిగా అడుగుపెట్టింది. తన జీవితంలో ప్రతి ఆనందాన్ని పొందింది. కాకపోతే తనకున్న ఒకే ఒక్క లోటు, 8 ఏళ్లు గడుస్తున్నా కూడా తనకి ఇంకా పిల్లలు పుట్టలేదని. చాలా ఏళ్లుగా మేఘన చుట్టుపక్కల వాళ్ళు, సమాజము అంటున్న మాటల్ని తట్టుకుంటూనే ఉంది. జనాలు వేసే నిందలన్నింటినీ మోస్తూనే ఉంది. ఎవరైనా మేఘనని కలిసిన వెంటనే అడిగే ఒకటే ఒక మాట, నువ్వు ఇంకా గర్భవతివి కాలేదేమిటి? అసలు ఏం జరిగింది? నీలో ఏదైనా లోపం ఉందా అని. అలాంటి ప్రశ్నలన్నీ మేఘన గుండెని కత్తులలా చీల్చుతూ ఉండేవి. ఆ విషయంలో మేఘన చాలా కలత చెందుతూ ఉండేది. అందరి మాటలు విని మేఘన హృదయం విసిగిపోయింది. ఈ విషయాలన్నింటితో విసిగిపోయిన మేఘన చాలా రోజులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. ఒక స్త్రీగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమే. కానీ తన మనసు తన్ని పదే పదే బలవంతం చేయడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సాయంత్రం గడియారంలో ముల్లులు చేసే శబ్దం తప్ప ఆ ఇంట్లో ఏ శబ్దము వినిపించడం లేదు. అలాంటి సమయంలో మేఘన తన గదిలో ఒంటరిగా విచారంగా కూర్చునుంది. తన ఆలోచనలు ఎటు పడితే అటు పరిగెత్తుతున్నాయి. మేఘన భర్త అజిత్ అతని తల్లిదండ్రులకి ఏకైక కుమారుడు. మేఘన అజిత్లకి పెళ్ళైన కొన్నేళ్లకే తల్లిదండ్రులిద్దరూ మరణించారు. ఆ ఇంట్లో పనిచేయడానికి చాలా మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. అజిత్ తన వ్యాపార పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా కూడా మేఘనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఎప్పుడూ క్రమం తప్పకుండా ఇస్తూనే ఉండేవాడు అజిత్. మేఘన ఒంటరితనాన్ని ఫీల్ అవ్వకుండా ఉండాలని ఇంట్లో ఉన్నంతసేపు మేఘనతోనే టైం స్పెండ్ చేసేవాడు. కానీ మేఘనకి మాత్రం నాకు ఒక బెడ్ ఉంటే నా వెనకాలే తిరుగుతూ ఎప్పుడు నాతో పాటే ఉంటాడు కదా అని తన మనసులోనే అనిపిస్తూ ఉండేది. ఆ రోజు మేఘన చాలా ఆలోచనల్లో మునిగిపోయింది. అప్పుడే మేఘన తన ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న శాంతమ్మను పిలిచింది. శాంతమ్మకి ఒక కూతురు కూడా ఉంది. తన కూతురికి 16 సంవత్సరాల వయసు ఉంటుంది. తన పేరు అతిథి. అతిథిని మేఘన చాలా ఇష్టపడేది. శాంతమ్మ ఏకైక కూతురు ఆ అతిథి. శాంతమ్మ భర్త మరణించినప్పటి నుంచి శాంతమ్మ మేఘన వాళ్ళ ఇంట్లోనే పనిచేసేది. ఇప్పుడు శాంతమ్మ కూతురు అతిథి కూడా పనిలోకి రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే అతిథికి పెద్దగా చదువు అవ్వలేదు. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో శాంతమ్మ తన కూతుర్ని కూడా మేఘన వాళ్ళ ఇంట్లోనే పనికి పెట్టింది. అతిథి చాలా అమాయకురాలు. మేఘన తన పాత బట్టలు కూడా అతిథికి వేసుకోవడానికి ఇచ్చేది. అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని డబ్బులు కూడా ఖర్చుల కోసం ఇస్తూ ఉండేది. తను షాపింగ్కి వెళ్ళినప్పుడు అతిథి కోసం కూడా ఏదో ఒకటి కొని తీసుకొస్తూ ఉండేది. అతిథి చాలా అందంగా ఉండేది. ఆ రోజు మేఘన అతిథి గురించి ఒక విషయం మాట్లాడడానికి శాంతమ్మని తన గదిలోకి పిలిచింది. శాంతమ్మతో మేఘన, శాంతమ్మ, నువ్వు ఒక్కదానివే నా గదిలోకి రా, అతిథిని తీసుకురావద్దు అని చెప్పగానే శాంతమ్మ కొంచెం షాక్ అయ్యింది. ఎందుకు నన్ను ఒక్కదాన్నే పిలుస్తున్నారా అని అయోమయంలో పడింది. ఆ తరువాత శాంతమ్మ మేఘన గదిలోకి వచ్చినప్పుడు, మేఘన, రా శాంతమ్మ, నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి అని అనగానే తను మంచం మీద కూర్చోవడానికి నిరాకరించింది. ఉదయం నుంచి పని చేస్తూ ఉన్నానమ్మా, నా బట్టలన్నీ మురికి మురికిగా ఉన్నాయి. నేను మీ మంచం మీద కూర్చోవడం ఏంటి? నేను ఇక్కడ నిలబడతాను, చెప్పండి అనగానే, నేను నీతో చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి, చాలా టైం పడుతుంది, నువ్వు అవేవి పట్టించుకోకుండా ఇక్కడ కూర్చో అని చెప్పి బలవంతంగా శాంతమ్మని మంచం మీద కూర్చోబెట్టింది మేఘన. ఆవిడ పక్కనే కూర్చొని, శాంతమ్మ, నేను నీతో ఈ విషయం మాట్లాడొచ్చో లేదో కూడా నాకు తెలియదు. కానీ నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ రోజు ఎలాగైనా సరే నీతో ఈ విషయం మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను అంటూ శాంతమ్మ చేతిని గట్టిగా పట్టుకుని, మేఘన, శాంతమ్మ, నువ్వు నీ కూతుర్ని నా భర్తకిచ్చి వివాహం చేయాలి అని చెప్పగానే శాంతమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. మీరేం మాట్లాడుతున్నారమ్మా?
అసలు మీరేం చెప్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని శాంతమ్మ అనగానే, శాంతమ్మ, నీకు తెలుసు మా పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పటి నుంచో తల్లిని కావాలని ఆరాట పడుతున్నాను. ఆయన్ని, నన్ను, పిల్లలు లేని వాళ్ళని ఈ సమాజం అవమానిస్తుంది. ఇవన్నీ నేను సహించలేకపోతున్నాను. జనాల ఆరోపణలన్నీ విని విని నేను విసిగిపోయాను. ఇక నాలో ధైర్యం లేదు. నువ్వు నాకు సహాయం చేసి పెట్టు. నీ కూతురు అతిథిని నా భర్తకిచ్చి పెళ్లి చేస్తే నేను చాలా సంతోషిస్తాను. మీరు కూడా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. మీరు మాత్రం ఎంతకాలం అని ఇలా ఇళ్లలో అంట్లు తోముకుంటూ, బాత్రూములు కడుగుతూ, పాచి పనులు చేస్తూ బ్రతుకుతారు? ఈ పని చేస్తే మీ బ్రతుకులు కూడా బాగుపడతాయి. అతిథిని నా భర్తకిచ్చి పెళ్లి చేసి, పెళ్ళైన తర్వాత తనకు ఒక బిడ్డ పుడితే ఆ తర్వాత ఆ బిడ్డను నేను తీసుకొని అతిథికి నా భర్తతో విడాకులు ఇప్పించేస్తాను. ఆ తర్వాత నువ్వు నీ కూతుర్ని, ఆ డబ్బుని తీసుకొని సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అంతేకాకుండా ఆ తర్వాత నీ కూతురికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేయొచ్చు. ఎంత డబ్బు కావాలంటే నేను అంత డబ్బు నీకు ఇస్తాను. ఆ డబ్బులతో విడాకులు తీసుకున్న తర్వాత నీ కూతురికి మంచి సంబంధం వెతికి పెళ్లి చేసేయి. దయచేసి నా అభ్యర్థనల్ని అర్థం చేసుకో శాంతమ్మ అంటూ చెప్పింది మేఘన. వెంటనే శాంతమ్మ, ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? నా కూతురు వయసు 16 సంవత్సరాలు మాత్రమే. తన జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పింది శాంతమ్మ. నువ్వేమి కంగారు పడకు శాంతమ్మ. నువ్వు కూడా 16 ఏళ్ల వయసులోనే కదా అతిథిని కన్నావు. అదేమంత కష్టమైన విషయం ఏమీ కాదు. తను గర్భవతి అయితే తనని నేను మంచిగా చూసుకుంటాను. మంచి మంచి డాక్టర్ల పర్యవేక్షణలో తనను ఉంచుతాను. తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఒప్పుకుంటే నేను అతిథితో మాట్లాడతాను. తనని నేను ఒప్పిస్తాను అని చెప్పి మేఘన అతిథితో మాట్లాడింది. అతిథి ఒక్కసారిగా మేఘన మాటలు విని షాక్ అయిపోయింది. అతిథి, నీ జీవితాన్ని నేను నాశనం చేయడం లేదు. నా భర్త ద్వారా నాకు ఒక బిడ్డను కనిచ్చేసి నేనిచ్చే డబ్బులతో నీ జీవితాన్ని నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా జీవించు. నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆ డబ్బుతో హాయిగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పింది మేఘన. ఆ మాటలకి అతిథి చాలాసేపు ఆలోచించిన తర్వాత, సరే అమ్మా, కానీ అయ్యగారు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా అని అతిథి అడిగినప్పుడు మేఘన చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. వెంటనే శాంతమ్మ, అమ్మా, ఈ పని కోసం నా కూతురుని నేను మీకు అప్పగిస్తాను. తనకేం ఇబ్బంది ఉండదు కదా. నాకు నా కూతురు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని చెప్పగానే మేఘన అతిథిని కౌగిలించుకొని, తల్లి కావాలనే నా కల కలగానే మిగిలిపోయింది ఇప్పటి వరకు. దీన్ని నీ ద్వారా నేను తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను. నీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను. నిన్ను సురక్షితంగా ఉంచే బాధ్యత నాది. నేను నా భర్తని ఎలాగైనా ఒప్పిస్తాను అని చెప్పి తన భర్తతో ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకుంది మేఘన. మరుసటి రోజు ఉదయం అజిత్ న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు మేఘన తన భర్తతో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. కానీ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఎలా మాట్లాడాలో, ఎలా మొదలు పెట్టాలో తనకు అర్థం కాలేదు. కాసేపటి తర్వాత అజిత్ టిఫిన్ చేయడానికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అజిత్తో మేఘన, అజిత్, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎన్నో రోజులుగా ఈ ఇంట్లో నేను ఒంటరితనంతో విసిగిపోతున్నాను. ఈ విషయం నీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చెప్పగానే అజిత్ ఒక్కసారిగా మేఘన వైపు చూశాడు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మేఘన? ముందు ఆ విషయం నాతో చెప్పు. ఆ టీ కప్పు టేబుల్ మీద పెట్టి నువ్వేం మాట్లాడాలనుకున్నా నిర్భయంగా నాతో మాట్లాడొచ్చు అంటూ మేఘనతో అన్నాడు. మేఘన వెంటనే, నువ్వు మరొకరిని వివాహం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పగానే టీ కప్ని టేబుల్ మీద నుంచి తీసుకోబోతున్న అజిత్ ఒక్కసారిగా ఆగిపోయి తన వైపు చూసి, ఏంటి మేఘన, నువ్వు జోక్ చేస్తున్నావా నాతో? నీకేదో పిచ్చి పట్టినట్టుంది అని కోపంగా అన్నాడు. నేను జోక్ చేయడం లేదు, అలాగని నాకు పిచ్చి కూడా పట్టలేదు అని మేఘన అనగానే ఆ మాటలకి అజిత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మీరు మరొకరిని పెళ్లి చేసుకోండి, వాళ్ళ ద్వారా పిల్లల్ని కనండి. నేను మన శాంతమ్మ కూతురు అతిథి ఉంది కదా, తననే మీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పగానే అజిత్ కళ్ళు పెద్దవి చేసి మేఘన వైపు చూశాడు. నువ్వు ఇవాళ ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నావు? నువ్వు సరిగ్గానే ఉన్నావు కదా? నీ ఒంట్లో బాగానే ఉంది కదా? అసలు నీకేమైంది
అని అజిత్ అనగానే, మేఘన నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, కానీ తల్లిగా మారాలి అనే కోరిక రోజు రోజుకి నాలో పెరిగిపోతుంది. అందుకే మీకు రెండో పెళ్లి చేసి అతిథి ద్వారా మీ బిడ్డని కంటే ఆ బిడ్డకి నేను తల్లిని కావాలి అని నేను అనుకుంటున్నాను. ఈ పనికి శాంతమ్మ ఇంకా అతిథి కూడా ఒప్పుకున్నారు అని మేఘన చెప్పగానే అజిత్ కోపంగా, ఈ విషయానికి నేను ఒప్పుకోలేను, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ముందు నువ్వు మానుకో అని చెప్పి అక్కడి నుంచి ముందుకు నడిచాడు అజిత్. వెంటనే మేఘన కోపంగా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు నా మాటల్ని ఖచ్చితంగా విని తీరాల్సిందే, మీరు మన పని మనిషి కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని మేఘన చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావు మేఘన నువ్వు? నేను ఈ సమాజంలో అందరూ గౌరవించే స్థానంలో ఉన్నాను, నేను ఒక పెద్ద వ్యాపారవేత్తని, నువ్వేమో నన్ను ఇలాంటి చిల్లర పనులు చేయమని చెప్తున్నావు అని కోపంగా అన్నాడు అజిత్. వెంటనే మేఘన ఏడవడం ప్రారంభించింది. నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు అనుకున్నది మాత్రం జరగదు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, మనకి పిల్లలు లేకపోతే ఏమిటి, పిల్లలు లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ నీ స్థానంలో వేరొకరిని నేను అస్సలు ఊహించుకోలేను, ఆ పని మనిషి కూతుర్ని నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పాడు అజిత్. వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం నెలకొంది. అజిత్ కోపంగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మేఘన ఏడుస్తూ గదిలోనే కూర్చుంది. తర్వాత రోజు ఉదయం అయినప్పుడు మేఘనకి సూర్యుడు వెలుతురు కూడా కనిపించినంత చీకటి తన చుట్టూ ఉన్నట్టుగా అనిపించింది. తను అద్దం ముందు నిలబడి తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ ఉన్నప్పుడు తన కళ్ళ కిందంతా నల్లటి వలయాలు, ముఖం మీద ముడతలు కనిపించాయి. నేను చాలాసేపటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను, అందుకే నా ముఖం ఇలా అయిపోయింది. ఇప్పుడే నా కళ్ళని తుడుచుకుంటాను, నేను స్వయంగా ఒక నిర్ణయం తీసుకుంటాను, నాకు పిల్లలు కావాల్సిందే, ఈ పిల్లలు లేని గొడ్రాలి జీవితం జీవించే కంటే చచ్చిపోవడమే నాకు మేలు అని తనలో తానే మాట్లాడుకుంటూ తన అల్మారా తలుపులు తెరిచి అందులో ఉన్న నిద్ర మాత్రలు తీసుకొని ఒక్కొక్కటిగా నోట్లో వేసుకుంది. ఆ తర్వాత తను తన గదిలో మంచం మీద పడుకొనుంది. కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. తన భర్త అజిత్ ఎంత లేపుతున్నా కూడా మేఘన లెగవడం లేదు. తనకి బయట ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. తను చాలా మత్తులో ఉంది. చిన్నగా అజిత్ అరుపులు ఎక్కడో వినిపిస్తూ ఉన్నాయి. అజిత్ తనని కారులో పడుకోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లడం తనకి మెల్లగా తెలుస్తుంది. పదే పదే అజిత్ మేఘనా మేఘనా అని పిలుస్తూనే ఉన్నాడు. మేఘనా నిద్రపోవద్దు, స్పృహలో ఉండడానికి ప్రయత్నించు, నా మాటలు వినిపిస్తున్నాయా, మనం హాస్పిటల్కి వచ్చేస్తున్నాము అని అతను అరుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత డాక్టర్లు చాలాసేపు ప్రయత్నించిన తర్వాత, చాలా శ్రమించిన తర్వాత మేఘన పరిస్థితి కాస్త మెరుగుపడింది. మేఘన అయినా సరే కళ్ళు తెరవలేకపోయింది. తన కళ్ళు చాలా బరువుగా ఉన్నాయి. చాలాసేపటి తర్వాత తను చిన్నగా రెప్పలు కదిలించి స్పష్టంగా చూడగలుగుతుంది. తన ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉంది. తన భర్త తన బెడ్ పక్కనే కన్నీళ్లతో కూర్చున్నాడు. మేఘన స్పృహలోకి వచ్చిన వెంటనే అజిత్ తనని చూశాడు. అజిత్ కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. మేఘన స్పృహలోకి రావడం చూసి అజిత్ మేఘన చేయి పట్టుకొని, మేఘన ఎందుకు ఇలా చేశావు, నీకేమైనా జరిగితే నేను కూడా చచ్చిపోయేవాణ్ణి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను మేఘన అని చెప్పగానే, పిల్లలు లేని ఈ గొడ్రాలి జీవితం నాకొద్దు, నా బాధ మీకెందుకు అర్థం అవుతుంది, అసలు మీరు నా బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరు నా ప్రతిపాదనని ఒప్పుకుంటే సరి, లేదంటే నేను ఈసారి నిజంగానే చచ్చిపోతాను, ఈసారి మీరు నన్ను రక్షించుకోగలిగారు, కానీ మరోసారి మీరు నన్ను రక్షించుకోగలిగే అవకాశం కూడా మీకు ఇవ్వను అని చెప్పింది మేఘన. అజిత్ కోపంగా కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. మేఘన, నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, నీకు పిల్లలు కావాలి అంటే మనం ఎవరినైనా దత్తత తీసుకుందాం, ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ పెళ్లి చేసుకున్నా నాకు పిల్లలు పుడతారన్న గ్యారంటీ ఏమిటి, అయినా నేను నీ స్థానాన్ని మరొకరికి ఇవ్వలేను అన్నాడు. అప్పుడు మేఘన, మీరు నా స్థానాన్ని వేరొకరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి, నేను ఎప్పటికీ మీ భార్యనే, తను ఒక బిడ్డని కన్న తర్వాత తనకి డబ్బులు ఇచ్చేసి నేను తనని మన ఇంటి నుంచి పంపించేస్తాను అని చెప్పినప్పుడు మేఘన మొండితనం ముందు అజిత్ ఓడిపోయాడు. సరే మేఘన, నీ ప్రతిపాదనకు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలకి మేఘన కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చాయి. మేఘన కూడా తన భర్తని ఎంతగానో ప్రేమిస్తుంది. తన స్థానంలో మరో వ్యక్తిని తను కూడా ఊహించుకోలేదు.
కానీ బిడ్డల కోసం ఇవన్నీ చేయక తప్పడం లేదు. ఆ తర్వాత రోజులు మెల్లమెల్లగా కదులుతున్నాయి. అజిత్ అదితిని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు అజిత్ అదితిని తన చేతులతో పట్టుకున్నప్పుడు, మంగళసూత్రాలు కడుతున్నప్పుడు మేఘన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. తన శరీరం వణుకుతుంది. అంతేకాకుండా తన ఆత్మ కూడా తనలో తానే బాధపడుతుంది. వాళ్ళిద్దరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. కానీ ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు అజిత్ ముఖంలో ఆనందమే లేదు. అజిత్ మేఘనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తనని తప్ప తన భార్యగా ఎవ్వరిని ఊహించుకోలేడు అన్న విషయం మేఘనకి తెలుసు. మరోవైపు అతిథి కూడా నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజు రాత్రి మేఘన తన గదిలో నుంచి బయటకు వెళ్ళి వేరే గదిలో పడుకున్నప్పుడు తన భర్త గదిని వేరే అమ్మాయితో కలిసి ఉండడానికి అలంకరిస్తూ ఉన్నప్పుడు తన హృదయంలో ఒక వింత బాధ కలిగింది. మేఘన తల్లిగా మారడానికి ఈ బాధని నేను అనుభవించక తప్పదు అని చెప్పి తన బాధని తనలోనే దిగమింగడానికి ప్రయత్నిస్తూ ఉంది. వేరే గదిలో కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ మేఘనకి ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. ఆ రాత్రంతా మేఘన మేల్కొనే కూర్చునుంది. ఉదయాన్నే తను బయటకు వచ్చినప్పుడు తనని తాను ఒంటరిగా భావించడం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు ఒంటరిదాన్నయ్యాను. నా భర్త జీవితంలోకి మరో మహిళ వచ్చింది. ఎలాగైనా సరే నాకు తల్లిని అని అనిపించుకోవడం ముఖ్యం, ఒక బిడ్డను కలిగి ఉండడం ముఖ్యం అని అనుకుంది మేఘన. టేబుల్ మీద టిఫిన్ రెడీగా ఉంది. కానీ మేఘనకి ఆకలిగా అనిపించలేదు. తన ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది. తను అతిథి గురించి మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి నా భర్తకి భార్య అని ఆలోచిస్తూ వాళ్ళ గది వైపు వెళ్ళింది మేఘన. మేఘన వాళ్ళ గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళినప్పుడు అతిథి జుట్టు చెరిగిపోయి ఉండడం తను చూసింది. ఆ రోజు రాత్రి చాలా జరిగినట్టుగా తనకు అనిపించింది. మేఘన అతిథి కళ్ళల్లోకి చూసినప్పుడు తన కళ్ళల్లో తక్కువ నిద్ర, ఇంకా ఎక్కువ ప్రశ్నలు తనకి కనిపించాయి. రాత్రి ఏం జరిగింది, అంతా బాగానే ఉందా అని మేఘన అతిథిని అడిగినప్పుడు, సార్ నన్నేమీ చేయలేదు అని అతిథి చెప్పింది. ఆయన నన్ను కనీసం తాకను కూడా తాకలేదు. ఆయన రాత్రంతా నిద్రపోతూనే ఉన్నారు అని చెప్పినప్పుడు మేఘనకి చాలా కోపం వచ్చింది. తన మనసులో చాలా బాధగా అనిపించింది. నా మాటలకి తల వంచినట్టే వంచి ఇలా చేస్తాడా అజిత్ అని మేఘన మనసులోనే అనుకుంది. అతిథి తనతో ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఆ మాటలన్నీ మేఘన ఏమీ వినాలి అని అనుకోలేదు. తను నిశ్శబ్దంగా తన గదికి తిరిగి వచ్చి గది లోపల నుంచి లాక్ చేసుకుంది. అజిత్ మీద తనకి చాలా కోపం వచ్చింది. నేను తల్లిని కావడానికి ఎన్ని త్యాగాలు చేశాను. కట్టుకున్న భర్తకే ఇంకొక అమ్మాయితో పెళ్లి జరిపించాను. కానీ అజిత్ మాత్రం మొదటి అడుగు కూడా తీసుకోలేకపోయాడు. అసలు అజిత్ ప్రవర్తనకి అర్థం ఏమిటో మేఘనకి అస్సలు అర్థం కావడం లేదు. చాలాసేపటి తర్వాత మేఘన తన గదిలో నుంచి బయటకు వచ్చినప్పుడు అజిత్ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు. తను రోజులాగే ఉన్నాడు. తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. తను నిశ్శబ్దంగా టిఫిన్ చేస్తూ పేపర్ చదవడంలో నిమగ్నం అయిపోయాడు. వెంటనే మేఘన తను కూడా వెళ్ళి ఆ టేబుల్ దగ్గరే కూర్చొని, అజిత్, నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. రాత్రి ఏం జరిగిందో దాని గురించి నేను నిన్ను అడగాలి అని అనుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉండగానే అజిత్ మేఘన వైపు కూడా చూడకుండా పేపర్ నుంచి తల కూడా తిప్పకుండా అలాగే కూర్చున్నాడు. వెంటనే మేఘన, అసలు నీ ఉద్దేశం ఏమిటి? మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ భార్యగా మారే హక్కును ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది మేఘన. వెంటనే అజిత్, నువ్వు ఇలాంటి విషయాలు మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుపడు అన్నాడు. వెంటనే మేఘన, సిగ్గుపడాల్సింది నేను కాదు. పెళ్లి చేసుకున్నాక కూడా భార్యని పక్కనే పెట్టుకొని రాత్రంతా నిద్రపోయిన మీరు సిగ్గుపడాలి. తనని కనీసం మంచం మీద కూడా పడుకోనివ్వలేదు. అసలు మీ ఉద్దేశం ఏమిటి అని అనగానే వెంటనే అజిత్, తను నీతో నాకెప్పటికీ సమానం కాదు. ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు కూడా నీతో చెప్పాను. అయినా ఈ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు మేఘన, ఏం మాట్లాడుతున్నారు మీరు? అలాంటప్పుడు మీరు ఆ అమ్మాయిని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? పెళ్లి చేసుకునేటప్పుడు ఈ విషయాలేవి మీకు గుర్తులేవా అని అడిగింది. వెంటనే అజిత్, ఈ పెళ్లి నా ఇష్టానికి జరగలేదు. నువ్వు నన్ను బలవంతం చేసి నీ మొండితనంతో నన్ను బెదిరించి ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశావు. దాని ఫలితంగానే నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు నన్ను చిన్నపిల్లాడిని చేసి బెదిరించి బలవంతంగా నాతో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టించావు.
అని చెప్పగానే మేఘన కోపంగా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆ అమాయకపు అమ్మాయి మీద మీకు కనీసం జాలి కూడా లేదా? నాకెలాగూ ఆ భగవంతుడు పిల్లలు పుట్టే రాత ఇవ్వలేదు. ఇలాగైనా బిడ్డల్ని పొందాలని నేనెంతగా ఆశపడ్డానో మీకు తెలుసు. ఆ అమ్మాయి కూడా గర్భవతి కాకపోతే నువ్వేం చేస్తావు? ఇంకో పెళ్లి చేస్తావా నాకు? అన్నాడు వెంటనే అజిత్. ఆ మాటలకి మేఘన కోపంగా, మీరు ముందు తన దగ్గరకు వెళ్ళి తనని మీ భార్యగా స్వీకరించండి. మీరు ఇలా చేయాలనుకుంటే నన్ను బ్రతికించి ఆసుపత్రి నుంచి అసలు ఎందుకు తీసుకొచ్చినట్టు? నన్ను చచ్చిపోనివ్వాల్సింది. ఇవన్నీ చూసే కర్మ నాకు తప్పేది కదా. నా బలవంతం మీదే రెండో పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు కూడా నా బలవంతం మీదే తనతో పిల్లల్ని కనండి అని మేఘన అనగానే అజిత్ నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ అతను చాలా కోపంగా ఉన్నాడు. అతనికి తెలుసు ఇవన్నీ చేయడం అంత సులభం కాదని. కానీ మేఘన ఇప్పుడు తన మృదుత్వం యొక్క పరిధిని కూడా కోల్పోయింది. తన మనసులో చాలా శూన్యం ఉంది. అతిథి గర్భవతి అయితే పిల్లల్ని కనాలని తను ఎంతగానో ఆశపడుతుంది. వెంటనే మేఘన, అజిత్, ఈ ఇంట్లో మీ భార్యగా నాకెంత హక్కుందో మీ రెండో భార్యగా అతిథికి కూడా అంతే హక్కుంది. కానీ పగలు రాత్రి నువ్వు తన నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నావు. ఒక్క రాత్రంతా తన ఆశల్ని నువ్వు దొంగిలించావు. ఇప్పటికైనా నువ్వు పరిస్థితుల్ని అర్థం చేసుకో. తను నీతో పిల్లల్ని కనడానికి మనస్ఫూర్తిగానే అంగీకరించింది. నువ్వు కూడా అలాగే తనకి నువ్వు నీ భార్య స్థానం ఇవ్వు అని చెప్పింది మేఘన. తర్వాత రోజు అజిత్ ఇంకా అదితి తమ గదిలో నిశ్శబ్దంగా ఉన్నారు. మేఘన తలుపు తెరిచి లోపలికి వెళ్ళబోతూ ఆ గది వైపు చూసి అక్కడే ఆగిపోయింది. అతిథి మంచం మీద కూర్చునుంది. అజిత్ కిటికీ దగ్గర నిలబడున్నాడు. తలుపు తట్టకుండానే లోపలికి వెళ్ళబోయిన మేఘన వెనక్కి ఒక్కడుగు వేసింది. తనకి కొంచెం అసౌకర్యంగా అనిపించింది. తను తన భర్తతో మాట్లాడాలి అని అనుకుంది. ఆ తర్వాత అజిత్ బాల్కనీలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నప్పుడు మేఘన అజిత్ ముందు కూర్చొని మెల్లగా చెప్పింది, అజిత్, నువ్వింకా అతిథికి దగ్గర అవ్వలేదు కదా అని అడగగానే అజిత్ తన తలని చిన్నగా ఊపాడు. ఆపై మళ్ళీ మొబైల్ చూసుకుంటూ బిజీ అయిపోయాడు. తను చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోలేదు అజిత్. మేఘన అతిథితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతిథి మేఘనతో మాట్లాడుతూ, మీరనుకున్న పని అస్సలు సాధ్యం కాదు. నేను పూర్తి చేయలేనేమో. నేను ప్రతి రాత్రి ఒంటరిగానే నిద్రపోతున్నాను. ఆయన మొబైల్ చూసుకుంటూ నిద్రపోతున్నారు. నేను నిద్రపోయాక మొబైల్ ఆపేసి అప్పుడు ఆయన పడుకుంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఆయన మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని అతిథి చెప్పగానే మేఘన కోపంగా అజిత్ దగ్గరకు వెళ్ళింది. అజిత్, ఏం చేస్తున్నారు మీరు? ఇంకా ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు? నా కోసం మీరు పిల్లల్ని కంటానని నాకు మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకోవడానికి మీరేమీ చేయడం లేదు అని చెప్పగానే అజిత్ కోపంగా, ఏమనుకుంటున్నావు మేఘన? నువ్వు నన్ను ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఇవన్నీ సులభం అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్టల్లా ఆడడానికి నేనేమి మట్టి బొమ్మని కాను. రాతి బొమ్మలైతే నువ్వు కావలసినట్టు ఆడుకోవచ్చు. కానీ నేను ప్రాణం ఉన్న మనిషిని. నువ్వు చెప్పే ఈ పనులన్నీ నా వల్ల కావడం లేదు. నన్నేం చేయమంటావు అంటూ అక్కడి నుంచి లేచి కోపంగా వెళ్ళిపోయాడు. అక్కడే కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది మేఘన. తన ప్రయత్నాలన్నీ అసంపూర్ణంగా మారిపోయాయి అని తను అర్థం చేసుకుంటుంది. ఈ విషయాన్ని, ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి. వాళ్ళ మధ్య సంబంధం కలిగించడానికి నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఈ విషయం గురించి స్వయంగా ఆలోచించాలి. నా భర్త ఆమె దగ్గరకు వెళ్ళడం లేదు. అతిథిని దూరం పెడుతున్నాడు. అతిథి గదిలోకి వెళ్లాల్సి వస్తుందని అతను ఆఫీస్ నుంచి చాలా లేటుగా వస్తున్నాడు. అంతేకాకుండా బిజినెస్ ట్రిప్పులతో బిజీగా ఉంటున్నాడు. బిజినెస్ ట్రిప్పులు అని చెప్పి ఇంటికి రాకుండా ఊరూరు తిరుగుతున్నాడు. అతను ఇంతకు ముందులాగా మాట్లాడడం లేదు. మేఘనతో కూడా సంతోషంగా నవ్వుతూ మాట్లాడడం లేదు. తక్కువగానే మాట్లాడుతున్నాడు. ఈ ప్రవర్తన అంతా చూసిన తర్వాత మేఘన కూడా షాక్ అయిపోయింది. ఒకరోజు ఉదయం అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు మేఘన అతిథి గది తలుపులు తట్టినప్పుడు తన గది తలుపులు తెరిచింది. అప్పుడు మేఘన అతిథితో, అతిథి, నేను 2-3 రోజులు మా పుట్టింటికి వెళుతున్నాను. మా అమ్మ దగ్గర కొన్ని రోజులు గడిపొస్తాను. నువ్వు నీ గురించి జాగ్రత్తగా చూసుకో. నీకేమైనా అవసరమైతే ఆయనతో చెప్పు అని చెప్పగానే
అజిత్ మేఘన వైపు షాకింగ్ గా చూశాడు. వెంటనే అజిత్, మేఘన, నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళుతున్నావు? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అడిగాడు. వెంటనే మేఘన అజిత్ భుజం మీద చెయ్యి వేసి, నేనొచ్చేసరికి మీరు అతిథిని భార్యగా స్వీకరించాలి, లేదంటే నేను ఎప్పటికీ మా ఇంటి నుంచి తిరిగి రాను అని చెప్పింది. అజిత్ తనను ఆపడానికి ప్రయత్నించాడు. వెంటనే మేఘన నవ్వుతూ, నాకు చాలా రోజుల నుంచి నేను ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేనిప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మంచిదే, నా మనసుకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నేనొచ్చేలోపు మీరు అసంపూర్తిగా వదిలేసిన పనులన్నీ పూర్తి చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘన. 2-3 రోజులు తన తల్లి ఇంట్లో ఉండడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంది. తను బట్టలు సర్దుకుంటూ ఉన్నప్పుడు అతిథి మేఘన గదిలోకి వచ్చింది. మీరిప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, నాకు భయంగా ఉంది అని చెప్పింది అతిథి. వెంటనే మేఘన నవ్వుతూ, అజిత్ చాలా మంచివాడు, నిన్ను ఎలాంటి ఇబ్బంది కలగనివ్వడు. నేనిక్కడ మీ ఎదురుగానే తిరుగుతూ ఉంటే తను నీకు దగ్గర అవ్వలేకపోతున్నాడు. నేను మీకు కొంచెం దూరంగా ఉంటే మీ ఇద్దరికి కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. అజిత్తో గడపడానికి నీకు సమయం లభిస్తుంది. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. అజిత్ని ఎలాగైనా నీ వైపు తిప్పుకోవడానికి ట్రై చెయ్యి అని చెప్పి అతిథితో చెప్పింది. ఆ తరువాత మేఘన తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మేఘన తన పుట్టింటికి వెళ్ళిందే కానీ అక్కడ కూడా తన మనసుకు ప్రశాంతత లేదు. తన గుండె చాలా చంచలమైపోయింది. అక్కడ తనకి పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ, తల్లి, తండ్రి, అన్నయ్య, వదిన, మేనల్లుడు, మేనకోడలు ఉన్నప్పటికీ తన దృష్టి వాళ్ళ మీదకి మళ్లించలేకపోయింది. వాళ్లతో ఆనందంగా గడపడానికి తన హృదయం అంగీకరించడం లేదు. తన హృదయం ఈ విషయానికి సిద్ధంగా లేదు. మేఘన ముఖంలో ఉన్న విచారం చూసి ప్రతి ఒక్కళ్ళు మేఘనను అడిగేవాళ్ళు, ఏమైందమ్మా, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏ విషయం గురించి నువ్వు కంగారు పడుతున్నావు అని మేఘనని తన తల్లి అడిగినప్పుడు మేఘన నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు అని అబద్ధం చెప్పేసింది. ఎప్పుడూ మేఘన అతిథి గురించి, అజిత్ గురించే ఆలోచిస్తూ ఉంది. ఈ సమయంలో అతిథి ఇంకా అజిత్ ఒకరికొకరు దగ్గర అవ్వచ్చు, పిల్లలు కావాలి అనే నా కోరిక అతి త్వరలోనే తీరిపోవచ్చు అని ఆలోచిస్తూ ఉండేది మేఘన. ఒకరోజు సాయంత్రం మేఘన అతిథికి ఫోన్ చేసినప్పుడు అతిథి ఫోన్ తీయలేదు. చాలాసార్లు ట్రై చేసినా కూడా అతిథి ఫోన్ రీచ్ అవ్వడం లేదు. ఆ తర్వాత మేఘన అజిత్కి ఫోన్ చేసినప్పుడు అజిత్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మేఘన యోగక్షేమాల గురించి అడిగాడు. మేఘన తన గురించి, అతిథి గురించి అడిగినప్పుడు అంతా బాగానే ఉందని, అందరం బాగానే ఉన్నామని చెప్పాడు అజిత్. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు అంటూ అజిత్ మేఘనని అడిగాడు. నేను 2-3 రోజులు ఉండొస్తాను అని మేఘన చెప్పింది. ఆ తర్వాత మేఘన చాలా ఆలోచించడం మొదలుపెట్టింది. అతిథి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఈయన అతిథిని వదిలి ఎందుకు ఆఫీస్లోనే ఎక్కువ టైం ఉంటున్నారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ అని ఆలోచిస్తూనే ఉంది. ఆ రాత్రంతా కూడా అతిథి నిద్ర కూడా పోలేదు. ప్రతి విషయము ఆలోచిస్తూ ఉంటే తన మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడేది ఎలాగా, నా ఆశ తీరేది ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టింది మేఘన. ఆలోచిస్తూ ఉన్నప్పుడే అతిథి నుంచి ఫోన్ వచ్చింది. అతిథి, నువ్వు ఎలా ఉన్నావు అని మేఘన అడిగినప్పుడు వెంటనే అతిథి, నేను బాగానే ఉన్నాను, మీరెప్పుడు వస్తున్నారు అని అడిగింది. నేను 2 రోజులుండి రావాలని అనుకుంటున్నాను అని మేఘన చెప్పగానే అతిథి నిశ్శబ్దంగా మారిపోయింది. తర్వాత కొన్ని క్షణాల తర్వాత అతిథి మాట్లాడుతూ, మీరు త్వరగా రండి, నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి. అసలు మీరు మీ భర్తకి నన్నిచ్చి ఎందుకు పెళ్లి చేశారు? ఆయన నాకు అస్సలు దగ్గర అవడం లేదు, నాతో మాట్లాడడమే లేదు. ఇవన్నీ జరగకపోతే మీ కోరిక ఎలా నెరవేరుతుంది? మీకు వారసుడు కావాలి అనే కోరిక నేనిక తీర్చలేనేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఒక ఆడదాన్నే, నేనేం చేయగలుగుతాను అని చెప్పినప్పుడు మేఘన, నువ్వు అలా మాట్లాడకు. ఒక స్త్రీ తన అందంతో ఒక మగాణ్ణి కట్టి పడేయగలదు. నువ్వు నీ అందంతో ఆయన్ని ఆకర్షించడానికి ప్రయత్నించు. ఆయన నీతో మాట్లాడడానికి, నీకు దగ్గర అవ్వడానికి వీలుగా ఉండే వాతావరణాన్ని నువ్వే కలగజేయాలి. మీరిద్దరూ ఒకరితో ఒకరు సమయం గడపాలనే కదా నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇంట్లో లేకపోతే నువ్వు నా భర్తతో ఎక్కువ సమయం గడపొచ్చు. నువ్వు ధైర్యం కోల్పోవద్దు అని మేఘన చెప్పినప్పుడు అతిథి గట్టిగా ఒక నిట్టూర్పు విడిచింది.
ఆ నిట్టూర్పుల శబ్దం మేఘనకి ఫోన్లో కూడా వినిపించింది. నేను నీకు మీ అమ్మకి ఇచ్చిన ఆఫర్ గుర్తుంది కదా, నువ్వు గనక ఈ పనిని పూర్తి చేయలేకపోతే, నా కోసం ఒక బిడ్డను కనివ్వకపోతే నేను మీకు డబ్బులు కూడా ఇవ్వను అని చెప్పి మేఘన ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత రోజు శాంతమ్మ ఫోన్ చేసి మేఘనతో, అమ్మా, నా కూతురు అతిథి ఏమీ మాట్లాడడం లేదు, ఏమీ తినడం లేదు, తను నిశ్శబ్దంగా ఉంది, దయచేసి మీరు త్వరగా తిరిగి రండి అని చెప్పింది. ఆ తర్వాత శాంతమ్మ అతిథికి ఫోన్ ఇచ్చింది. మేఘన అతిథితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అతిథి ఏం చేసినా కూడా ఆయన నా వైపు చూడడం లేదు, నాకు చాలా భయంగా ఉంది, నేను ఆయనకి దగ్గర అవ్వాలని ప్రయత్నించినప్పుడు ఆయన నా మీద గట్టిగా అరిచారు, ఆయన కోపంతో చూసే చూపులు నా గుండెను చీల్చుతున్నాయి. మా అమ్మతో మీరు మీకు బిడ్డను కనిస్తే 25 లక్షల డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, ఇవన్నీ ఆయనకు తెలిసి ఆయన నన్ను అసహ్యించుకుంటున్నారేమో అని చెప్పింది అతిథి. వెంటనే మేఘన, అలా ఏమీ జరగదు, ఇప్పుడు నువ్వు కూడా అజిత్కి భార్యవే, నిన్ను నువ్వు బలంగా మార్చుకో, ధైర్యం తెచ్చుకో, ఒక భార్యకు ఒక భర్త హక్కులు ఇవ్వకపోతే తను బలవంతంగా హక్కుల్ని తీసుకోవాలి అని చెప్పి మేఘన ఫోన్ పెట్టేసింది. ఆ తరువాత మేఘన తన తల్లితో, అమ్మా, నన్నేం చేయమంటావు, తల్లినయ్యే భాగ్యం నాకు లేదు, నన్ను మా ఆయన చాలా హాస్పిటల్స్ తిప్పారు, మేమిద్దరం ట్రీట్మెంట్ తీసుకున్నాం, కానీ మాకు పిల్లలు పుట్టలేదు, అందుకే నా భర్తకి అతిథినిచ్చి పెళ్లి చేశాను, కానీ నా భర్త అతిథిని భార్యగా అంగీకరించడం లేదు, తల్లిని అవ్వాలి అనే నా కోరిక ఇంకెలా తీరుతుంది చెప్పు అని ఏడవడం మొదలుపెట్టింది. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది మేఘన. ఆ తర్వాత రోజు ఉదయం మేఘనకి అతిథి ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. మేడం, మీరు త్వరగా రండి, లేదంటే మీ భర్త నన్ను చంపేస్తారు అని భయంగా చెప్పింది అతిథి. ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్న ఫలంగా మేఘన ఇంటికి బయలుదేరింది. తను కారులో వెళుతూ ఉందే కానీ తన ఆలోచనలన్నీ తన ఇంటి చుట్టే తిరుగుతున్నాయి. తను ఇంటికి వెళ్లేసరికి గుమ్మంలోనే తన భర్త కనిపించాడు. ఇంట్లోకి వెళ్లి చూస్తే ఇంట్లో అతిథి లేదు, శాంతమ్మ కూడా కనిపించలేదు. అతిథి గదిలోకి వెళ్లి చూసింది. అక్కడ తన అల్మారా అంతా ఖాళీగా ఉంది. మేఘన పరిగెత్తుకుంటూ అజిత్ దగ్గరకు వచ్చి, అజిత్, అతిథిని ఏం చేశావు, తను ఎక్కడికి వెళ్ళింది అంటూ కంగారుగా అడిగింది. అజిత్ ఎలాంటి సమాధానము చెప్పలేదు. ఆ తర్వాత పని మనుషుల క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ చూస్తే శాంతమ్మ కూడా అక్కడ లేదు. అక్కడున్న వాళ్ళని ఆరా తీస్తే మిగిలిన పని వాళ్ళు మేఘనాతో, శాంతమ్మ, అతిథి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఆ తర్వాత రోజే అజిత్ క్యాంపుకు వెళుతున్నానని, 3 రోజుల దాకా తిరిగి రానని బట్టలు సర్దుకుని బయటకు వెళ్ళిపోయాడు. మేఘనకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అతిథి ఏమైందో, శాంతమ్మ ఏమైందో తనకి తెలియడం లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. అకస్మాత్తుగా ఇవన్నీ ఆలోచించి తన ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారిపోయింది. తనకి చాలా జ్వరం వచ్చింది. మేఘన వాళ్ళమ్మ మేఘన ఫోన్ చేయగానే తన దగ్గరకు వచ్చింది. తనని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ చెకప్ చేసి మందులు రాసిన తర్వాత తను మెడికల్ షాప్లో మందులు తెచ్చుకోవడం కోసం వెళుతూ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ గదిలో అజిత్ కనిపించాడు. అజిత్ ఇక్కడెందుకున్నాడు, క్యాంపుకు వెళుతున్నానని బట్టలు సర్దుకుని మరీ వెళ్ళాడు కదా, అజిత్ ఇక్కడ ఉండడం ఏమిటి అని ఆలోచిస్తూ అక్కడే నిలబడింది మేఘన. ఆ తర్వాత అజిత్ డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ డాక్టర్ అజిత్కి చిన్ననాటి స్నేహితుడు. నేను చాలా కలత చెందుతున్నాను, నా భార్యకి ఈ విషయం చెప్పలేక. నా భార్య పిల్లల కోసం నాకు 2వ పెళ్లి కూడా చేసింది. చాలా కష్టం మీద ఆ అమ్మాయికి డబ్బులిచ్చి ఇంట్లో నుంచి నేను బయటకు పంపించేశాను. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తనతో ఎలా చెప్పాలి? చాలా రోజులుగా నేను ఈ రహస్యాన్ని దాచిపెట్టాను. నేను ఈ విషయం తనతో చెప్పలేను. ట్రీట్మెంట్ ద్వారా నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని నువ్వు నాతో చెప్పావు కదా, 3 నెలల నుంచి నేను మందులు వాడుతూనే ఉన్నాను కదా, అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అజిత్ డాక్టర్ని అడుగుతున్నాడు. వెంటనే ఆ డాక్టరు, నువ్వు చాలా రోజుల నుంచి నీ భార్యతో అబద్ధాలు చెప్తున్నావు, అబద్ధాల మీద సంబంధాలు ఎప్పుడూ నిలబడవు, నీ భార్యతో నువ్వు నిజం చెప్పు, తను నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, నువ్వు తనని ఎంతగానో ప్రేమిస్తున్నావు కదా, తను నిన్ను కాకపోతే ఎవరిని అర్థం చేసుకుంటుంది అని చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్న మేఘనకి తన కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది.
తన జీవితాన్ని ఎవరో పిడికిలిలోకి తీసుకొని నొక్కుతున్నట్టుగా అనిపించింది. నా భర్త నన్ను ఇంత మోసం చేశారా? లోపం ఆయనలోనే ఉందా? కానీ లోపం నాలో ఉందని ఇన్ని రోజులు నేను అనుకుంటూ ఉన్నాను. అయినా సరే ఈ విషయం నాతో ఇన్ని రోజులు ఆయన ఎందుకు చెప్పలేదు అని మేఘనకి చాలా కోపం వచ్చింది. తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా వచ్చాయి. తను కోరుకుంటే తన భర్తని ఆ సమయంలోనే ప్రశ్నించగలదు. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా సమయం వచ్చినప్పుడు అన్ని బయటకొస్తాయి అని తన తల్లిని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసింది. మేఘన గదిలో కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. ఇన్నాళ్లుగా అందరి మాటలు పడ్డాను. ఎవరు ఏ సలహా చెబితే ఆ సలహా పాటించాను. గుళ్ళు గోపురాలు తిరిగాను. వ్రతాలు పూజలు చేశాను. కానీ లోపం ఆయనలో ఉంటే నేనేం చేయగలుగుతాను? అతిథిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తున్నప్పుడైనా ఆయన నాతో ఈ విషయం చెప్పలేదు అని ఏడుస్తూనే ఉంది. 3 రోజుల తరువాత అజిత్ ఇంటికి తిరిగొచ్చాడు. మేఘన అజిత్తో ఏమీ మాట్లాడలేదు. అజిత్ మౌనంగా మేఘన దగ్గరకు వెళ్ళి తన పాదాల దగ్గరే కూర్చుని, నన్ను క్షమించు మేఘన, నేను నిన్ను చాలా మోసం చేశాను. పిల్లలు పుట్టకపోవడానికి లోపం నాలో ఉంది. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను. మందులు వాడుతూనే ఉన్నాను. పిల్లలు పుట్టే అవకాశం నాకు కూడా ఉంటుందని, ట్రీట్మెంట్ పూర్తయితే ఫలితం ఉంటుందని డాక్టర్లు చెప్పారు. కానీ ఇన్ని రోజులు ఈ విషయం నీతో చెప్పకుండా దాచిపెట్టాను. నిన్ను జనాలందరూ కూడా గొడ్రాలు అని నిందిస్తున్నా కూడా నేను చూస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు నా వల్ల అతిథి జీవితం నాశనం అవ్వకూడదని తనకి నువ్వు ఇస్తానన్న డబ్బులన్నీ ఇచ్చేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేశాను. నన్ను క్షమించు. మనకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఒకవేళ పుట్టకపోయినా పర్వాలేదు. మనం ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకుందాం. ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టడం నా తప్పే అని కన్నీళ్లతో చెప్పాడు అజిత్. ఆ తరువాత మేఘన పరిస్థితులను అర్థం చేసుకుంది. మగాడవడం వల్ల అజిత్ తన లోపాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. తన భర్తని అర్థం చేసుకొని తను మౌనంగా ఉంది. ఒక బిడ్డని దత్తత తీసుకొని అజిత్ మేఘన పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని నెలలకి మేఘన గర్భవతి కూడా అయ్యింది. మేఘనకి ఆ తర్వాత ఒక కొడుకు కూడా పుట్టాడు. ఇప్పుడు మేఘన 2 బిడ్డలకి తల్లి అయ్యింది. కానీ సమాజంలో చాలా మంది మగాళ్ళు లోపం తమలో ఉన్న ఆడవాళ్ళనే నిందించడానికి ప్రయత్నిస్తారు. అసలు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ అజిత్ తన భార్య దగ్గర నిజాన్ని ఒప్పుకొని పరిస్థితులను యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు సంతోషంగా తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.